బ్రేకింగ్ న్యూస్ బీజేపీ పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత వ్యవహారాన్ని సంబంధించవని అన్నారు. పార్టీ వ్యాఖ్యలపై బహిరంగ వ్యాఖ్యలు చేయమని అన్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా దానిపై బహిరంగంగా మాట్లాడటం సరి కాదని అన్నారు ఆయన. ఏవైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో పరిష్కరించుకుంటామని తెలిపారు కిషన్ రెడ్డి. అది ఇంటర్నల్ విషయం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటువంటి కొంత రాష్ట్ర అధ్యక్షుడు, కొంత పార్టీలో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణ పాటిస్తాను. ఇక రాజాసింగ్ చేసిన కమెంట్స్ పై ఇటు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆయనతో పాటు కిషన్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు. ఇంటర్నల్ విషయాల్లో బీజేపీ ఎప్పుడూ కూడా కులాలను చూడదని అన్నారు బండి సంజయ్. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్ణయాలు ఎప్పుడూ కూడా మార్చుకోదు అని ఎద్దేవా చేశారు ఆయన. ఏదైనా సమస్య ఉంటే గనక పార్టీ దృష్టికి తీసుకువచ్చి ఇంటర్నల్ గా డిస్కస్ చేయాల్సింది పోయి ఇట్లా బహిరంగంగా మాట్లాడటం సరికాదని అన్నారు బండి సంజయ్. ఇక బీజేపీ పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సైతం స్పందించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించినవని అన్నారు. అయితే దాని గురించి ప్రశ్నించగా మీడియా ముఖంగా ఎటువంటి వ్యాఖ్యలు తాను చేయబోము, ఇటువంటి వాటిపై ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుని మాట్లాడతాము. రాజాసింగ్ అట్లా అందరి గురించి మాట్లాడటం, పార్టీకి సంబంధించి బహిర్గంగా మాట్లాడటం సరికాదంటూ కూడా బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా వ్యాఖ్యానించారు. అయితే బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతిరోజు కూడా రాజాసింగ్తో మాట్లాడుతూ ఉంటాను. రాజాసింగ్ తమ పార్టీ ఎమ్మెల్యే, ఆయనతో ప్రతిరోజు మాట్లాడతాను, ఈ రోజు కూడా మాట్లాడాను అని బండి సంజయ్ తెలిపారు. అయితే రాజాసింగ్కి బీజేపీ నేతలకి వచ్చిన డిఫరెన్సెస్ ఎప్పటి వరకు కొనసాగుతాయి, మరి రాజాసింగ్ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఇక పార్టీ అధిష్టానం రాజాసింగ్ వైపు ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి. రాజాసింగ్ కమెంట్స్ పై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ రియాక్ట్ అవుతూ ఇంటర్నల్ విషయాల్లో బీజేపీ ఎప్పుడూ కూడా కులాలని చూడదని ఎద్దేవా చేశారు ఆయన. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయాలు మార్చదు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు, తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే కనుక పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో మాట్లాడుకోవాలి, పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలి, అంతేకాని బహిర్గంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు బండి సంజయ్. అయితే రాజాసింగ్ తమ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో ప్రతిరోజు కూడా మాట్లాడతాను, ఈ రోజు కూడా మాట్లాడాను, తమకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు బండి సంజయ్. ఇక దీనికి సంబంధించి బీజేపీ పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించినవి, దీనికి సంబంధించి బహిరంగంగా ఎటువంటి కమెంట్స్ కూడా చేయను అంటూ కూడా తేల్చి చెప్పారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా దానిపై బహిరంగంగా మాట్లాడటం సరికాదంటూ కమెంట్ చేశారు ఆయన. ఏవైనా ఉంటే ఖచ్చితంగా పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో మాట్లాడుకుంటాం, అంతర్గత సమావేశాల్లో చర్చించుకొని పరిష్కరించుకుంటాం అంటూ కూడా తెలిపారు. అయితే రాజాసింగ్ చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అనుకోవాలి. బీజేపీకి సంబంధించి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది బయట ప్రపంచానికి తెలిసిందని అనుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇటు బీజేపీ పార్టీపై ఎటువంటి కమెంట్స్ అయితే చేశారో కిషన్ రెడ్డి, రాజాసింగ్, దానికి సంబంధించి కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇద్దరు కూడా స్పందించారు. ఇద్దరు స్పందిస్తూ ఒకటే అన్నారు, ఇంటర్నల్ విషయాల్లో బీజేపీ ఎప్పుడు కులాలను చూడదు, ఇంటర్నల్ విషయాలు బయట మాట్లాడటం సరికాదు, దీనికి సంబంధించి అంతర్గతంగా చర్చించుకొని కొలికి వస్తామంటూ కూడా ఇద్దరు మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక రాజాసింగ్ కమెంట్స్ పై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా స్పందించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, రాజాసింగ్ చేసిన కమెంట్స్ ఇంటర్నల్ విషయాలు, దీనికి సంబంధించి మేము అంతర్గతంగా చర్చించుకుంటాం అంటూ కూడా ఇద్దరు మాట్లాడడం మనం చూసాము. ఎలా చూడాలి, అసలు ప్రెసెంట్ బీజేపీలో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇక్కడ మనం రెండు అంశాలు ప్రస్తావన చేసుకోవాలి. ఒకటి సంస్థాగత ఎన్నికల అంశంలో ఒక అంశం అయితే, రెండోది
బీసీలకు సంబంధించిన అంశం. ఈ రెండు ప్రధాన అంశాల్లో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా సంస్థాగత ఎన్నికలు గత 6 నెలల నుంచి బీజేపీ పార్టీ నిర్వహించుకుంటుంది. సంస్థాగత ఎన్నికలలో అధ్యక్షుల నియామకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో జరగట్లేదు అనేది ముందు నుంచి కూడా కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యం. కానీ తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ చాలా సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు బీజేపీలో. ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా ప్రధానమైనవి. ఎందుకంటే ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి చేసి మాట్లాడినటువంటి కామెంట్స్ ఇటు రాష్ట్ర నాయకత్వమే కాదు అధిష్టానాన్ని కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా అధ్యక్షుల నియామకంలో బీజేపీ వన్ సైడ్ పోకడలు పోతూ ఉంది. దీని విషయంలో పునరాలోచించకపోతే మాత్రం పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా డైరెక్ట్ గా పార్టీకి చెప్పినటువంటి నేపథ్యం రాజాసింగ్ కనిపిస్తా ఉంది. అంతేకాదు పార్టీలో పనిచేసే వ్యక్తులకు కాకుండా ఎవరికి పడితే వారికి, ఎందుకంటే గోసమహల్ కాన్స్టిట్యున్సీ గోల్కొండ జిల్లాలో ఉంది. గోల్కొండ జిల్లాకు సంబంధించి 4 రోజుల క్రితమే అధ్యక్షులు ప్రకటించి ఉంది. ఈ అధ్యక్షుల ప్రకటన అంశంలో రాజాసింగ్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా వెంటనే ఎంఐఎంకి బీఆర్ఎస్ కు కొమ్ము కాసే వ్యక్తికి గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఎట్లా ఇస్తారంటూ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. 2 రోజుల్లో పునరాలోచించుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తా, లేదంటే స్పీకర్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా, మాకు పదవులు ముఖ్యం కాదనేది కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక ఈ అంశం అంతా కూడా పార్టీలో రచ్చరెత్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కొత్త పాత నేతల పంచాయతీ ఒకవైపు ఉంది. ఇప్పుడు అధ్యక్షుల నియామకం అంశంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు సైతం తన అసహనాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈ అధ్యక్షుల నియామకాలు ఒకవైపు అయితే నిన్న తాజాగా ఇటు రాజకీయం చేసినటువంటి వ్యాఖ్యలు బీసీలకు సంబంధించిన అంశం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్యాస్ట్ సెన్సస్ చేసి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇట్లాంటి తరుణంలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీలోనే కాదు పొలిటికల్ కూడా చర్చ జరుగుతోంది. ఒకటి బీజేపీ బీసీ నినాదం అంటుంది, బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అంటుంది. బీసీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి బీజేపీలో బీసీలు ఎక్కడున్నారు? బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఫ్లోర్ లీడర్ రెడ్డి మహేశ్వర రెడ్డి కొనసాగుతున్నారు. మహిళా అధ్యక్షురాలుగా శిల్పరెడ్డి కొనసాగుతుంది. ఇక్కడ బీసీలు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ పెద్దపీట వేస్తున్నారు? బీసీలకు మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎక్కడ ఉందంటే రాజాసింగ్ చేసినటువంటి ఈ కామెంట్ ఇప్పుడు బీజేపీలో కాదు ఇటు పొలిటికల్ సర్కిల్ లో కూడా సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు రాజాసింగే కాదు ధర్మపురి అరవింద్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీల కులగలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో డేటా పెట్టాలని బీజేపీ నేతలు ఎవరు ఎందుకు కోరుకోవట్లేదు, ప్రభుత్వానికి లొంగిపోయారా అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే బీజేపీలో ఎవరు ప్రభుత్వానికి లొంగిపోయింది, బీసీ కులగల అంశంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది ఒక కామెంట్. ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు రాజాసింగ్ కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారినాయి. కాబట్టి ఇది వెంటనే మళ్ళీ అధిష్టానం రాజాసింగ్ తో మాట్లాడడం, ఆ వెంటనే ఆ కామెంట్స్ ఆయన గ్రూప్ నుంచి డిలీట్ చేయడం వంటివి కూడా జరిగిపోయాయి. కాబట్టి ఈ రెండు రోజుల్లో గనక అధ్యక్షుల నియామకం గోల్కొండ అధ్యక్షుల నియామకం కనుక పునరాలోచించుకోకపోతే ఖచ్చితంగా పార్టీకి మేమేంటో చూపిస్తాం, మా అవసరం పార్టీకి లేకపోయినా మేమేంటో చూపిస్తామనే హెచ్చరికలు కూడా పార్టీకి జారిస్తున్నటువంటి నేపథ్యం రాజకీయంలో కనిపిస్తా ఉంది. ఇటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ లెక్కల ప్రకారం 38 జిల్లాలు ఇప్పటి వరకు 23 జిల్లాల్లో అధ్యక్షులను నియమించింది. ఈ 23 అధ్యక్షుల ఎంపికలు కూడా పూర్తి స్థాయిలో ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. అంతా కూడా అమ్యామ్యాలు ప్రకారమే జరిగాయి. ఎందుకంటే బీజేపీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో కే ట్యాక్స్, బి ట్యాక్స్, అట్లనే ఆర్ ట్యాక్స్ వంటి విమర్శలు చేస్తున్నటువంటి బీజేపీ ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల ఎంపికలో కే ట్యాక్సీ ఇంకో ట్యాక్సీలతో అధ్యక్షులు నియామకం చేస్తున్నారనే విమర్శలు కూడా ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలు ఎట్ల పరిగణలోకి తీసుకుంటుంది రాజకీయం కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, అటు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు, ఎలాంటి ముగింపు ఇవ్వనుంది. అట్లనే రాజకీయం చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు బండి సంజయ్ కూడా తాజాగా ఏదైతే టూరిజం ప్లాజాలో జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో బండి సంజయ్ కూడా రాజకీయ వ్యాఖ్యలపైన స్పందించారు. ఇప్పుడు రాజసింగ్ చేసినటువంటి కామెంట్లకు ఇటు బండి సంజయ్ చేసిన కామెంట్లకు మధ్యలో మళ్ళీ ఒకసారి ఇది రచ్చరేపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పార్టీ వ్యక్తిని చూసో లేకపోతే వ్యక్తి ప్రయోజనాలు చూసో పార్టీ తన అభిప్రాయాలు మార్చుకోదు, తన సిద్ధాంతాలు మార్చదు కూడా అనేది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్. కాబట్టి
ఏదైనా కూడా పార్టీ ఇంటర్నల్ గా జరిగే అంశాలు ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానాన్ని తీసుకురావాలి. ఇక బహిర్గతంగా మాట్లాడడం సరైంది కాదంటూ కూడా రాజాసింగ్ చురుకలు అనిపించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది బండి సంజయ్. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ వర్సెస్ బండి సంజయ్ ఈ ఇద్దరి మధ్యలో వారు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇంటర్నల్ జరుగుతున్నది, ఏం జరుగుతుంది ఇంటర్నల్ లో అనేది రాజాసింగ్ బయట పెట్టినటువంటి నేపథ్యం. ఇంటర్నల్ జరుగుతున్న అంశాలు బహిర్గతం చేయకుండా మంచిది, ఎవరికైనా పార్టీ లోబడే ఉండాలి అనేది బండి చేస్తున్నటువంటి కామెంట్. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా పార్టీలో గత నుంచి కూడా ఈ అధ్యక్షుల నియామకాల అంశంలో పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు రాజసింగ్ ఏ విధంగా స్పందిస్తారు, రాజసింగ్ చేసినటువంటి కామెంట్స్ కు పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.